మైనారిటీ అనే దానికి దేర్ ఇస్ నో డెఫినేషన్. నంబర్ 1 రాజ్యాంగ ప్రకారం 15% ఉన్నటువంటి ముస్లింలు మైనారిటీలు, 4% 5% ఉన్నటువంటి మొత్తం మైనారిటీలకు వెళ్ళేటటువంటి అంత సదుపాయాలు 15% ఉన్న ముస్లింలకు వెళ్తాయి, కానీ మైనారిటీలైన సిక్కులకు లేవు, మైనారిటీలైన జైనులకు లేవు. అసలు నిజమైన మైనారిటీలు వాళ్ళు. ఇది వ్యవస్థ. అసలు 15% ఉన్నవాడు మైనారిటీ ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఎవడు దీని గురించి ఆలోచించడు, మాట్లాడాడు. మాట్లాడితే సెక్యులరిజం దెబ్బతింటది. హిందుత్వ మూమెంట్ అనేది ఒక రకంగా తీసుకొస్తున్నారు కదా సార్, మరి ఇలాంటి మార్పులు రావా? అమ్మా, హిందువుల్లోనే ఎంతమంది సెక్యులర్లు లేరు? అందరూ ఒకటే, అన్నీ ఒకటే, దేవుళ్ళు అందరూ ఒకటే. ఎంతమంది లేరా హిందువుల్లో? అది మన మతం చెప్పిందే కదా సార్, అందరం ఒక్కటే అని భగవద్గీతలో శ్రీకృష్ణ. నువ్వు అంటున్నావు, వాడు అంటున్నాడా? ఏదైనా క్రిస్టియన్ చేత ఆ మాట అనిపించు, ఏదైనా ముస్లిం చేత ఆ మాట అనిపించు. అంటే సెక్యులరిజం అనేది హిందువులకు ఒక్కరికేనా? ముస్లింలకి క్రిస్టియన్లకి సెక్యులరిజం అవసరం లేదా? అందరు దేవుళ్ళు ఒకటే అనేటటువంటి సిద్ధాంతం నీది. ఈ దేశం రెండుగా చీలిపోయింది దేనిపై, ఏ విషయం మీద? ఆబ్వియస్గా 2 మతాల వల్ల. 2 మతాలు కాదు, ఒక మతం. నీకు ఎన్ని కుట్రలు జరిగినాయో హిందువుల పైన, హిందువులు అర్థం చేసుకోవడం లేదమ్మా. ఒక దేశం, ఇప్పుడు మతం అనేటటువంటి పేరు మీద ఒక దేశం విడిపోతే, ఒక దేశం ఏమో ముస్లిం దేశం అయింది, రెండోది సెక్యులర్ దేశం అయిందా? అంబేద్కర్ ఇదే మాట అన్నాడు. ఆఖరి ముస్లిం ఈ దేశం వదిలి వెళ్ళేంత వరకు, ఆఖరి హిందువు ఆ దేశాల నుంచి ఈ దేశాలకు వచ్చేంత వరకు విభజన పూర్తయినట్టు కాదు అని చెప్పింది అంబేద్కర్. అంత ధైర్యంగా చెప్పిన మగోడు ఇంకోడు లేడు.